హరి ఓం. వరిజ సంభవుండు బుధవంజుడు చిత్తమునంతలంచెదైత్యారిపయో విహారి సముదంచితహారినతాఖిలమృతాహారి రమాసతి హృదయహారి ఉదారి విదూర భూరి సంసారి భవప్రహారి విలసన్నుత సూరి అఘారి అయ్యడన్ అద్యంత శూన్యంబు అవ్యయంబును నగు తత్వమింతకును పాదానమగుట గుణ విషయములు కైకొని కాలమును మహదాది భూతములు తన్నాశ్రయింప కాలానురూపంబు కైకొని ఈశుండు తన లీలకై తను తా సృజించే కరమప్పన్ అఖిల లోకములందు తాను ఉండు తనలోన అఖిలంబు తన రుచుండు కాన విశ్వమునకు కార్యకరణములు తాన అమ్మహాపురుషుని తనువు వలన భాసి విశ్వంబు వెలియై ప్రభాసముందే మానితాచారయీ వర్తమాన సృష్టి తెరగొప్ప అఖిల విశ్వము పురుషోత్తము మాయ వలన పుట్టుం పెరుగున్ విరతింబొందుచునుండును కరం అర్ధిని భూత భావి కాలములందు హరి పరమాణు రూపమున అందు వసించి విరాజమానుడై సరి వెలుగొందు నిమ్ముల అసంఖ్యములైన మహాండ కోశముల్ నెరి తనయందుడింద అవనీ నవనీరజనేత్రుడనంతుడజ్జుడు క్షరుడు పరాపరుండు అఖిల కరణకారణుడు అప్రమేయుడై అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి క్రతు క్రియల్వనర్పక విపరీతులై యుమకురాసులదంచి ఫలంబునందగానక చెడు రీతి ఊరక ధన వ్యయమౌటయ కాని మోక్షదాయకమగుచున్న తత్ఫలమునందరు విష్ణు పరాంముఖ క్రియల్ బాలసీతాంశురేఖా విభాసమాన ధవళదంష్ట్రాగ్రముననున్న ధరణియొప్పె హరికి నిత్యానపాయి అయిన లక్ష్మి నరయభూసిన కస్తూరిని కరమనగా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని మైత్రేయ మహర్షి విదురుడికి కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉండేటువంటి జీవుడు పరమాత్మ అనేటువంటి భేదాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖమహర్షి అక్కడ పరీక్షణ్ మహారాజుకి అక్కడ గుమికూడినటువంటి సమస్త జీవ బృందానికి కూడా చెప్తూ ఉండేటువంటి విశేషంలో మనం ఉన్నాం 27వ అధ్యాయం 3వ శ్లోకంలో. ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే కన్ఫ్యూజన్ లేకుండా జీవుడు అన్నా పరమాత్మ అన్నా ఒకటే, పరమాత్మయే జీవుడు, జీవుడే పరమాత్మ. కానీ డిఫరెన్స్ ఎక్కడ అంటే జీవుడు అనగానే మామూలుగా మానవులు జీవులు, అదేవిధంగా కుక్కలు పందులు ఈ నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా జీవంతో కూడుకున్నటువంటి అంటే బయలాజికల్ సిస్టమ్తోనూ అలాగే మ్యాటర్ సిస్టమ్స్తోనూ కూడుకుని అన్నీ వ్యక్తమవుతూ అంటే ప్రొజెక్ట్ అయ్యి అన్ని కంటికి ఇంద్రియాలకి కనిపిస్తూ ఉండేటువంటి సమస్త పదార్థమయమంతా కూడా జీవత్వము అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు వీటిలన్నిటిలోనూ కూడా ఈ పదార్థాలన్నిటిలోనూ కూడా ఆయా గుణాలు, ఆయా లక్షణాలు, ఆయా ధర్మాలు వాటిల్లో ఉండడానికి ఉండేటువంటి అంతర్లీనంగా అన్నిట్లోనూ ఒకే ఒక చైతన్య శక్తి ఉంది. దీన్ని మామూలుగా సైంటిఫిక్ టెర్మినాలజీలో ఏమన్నారంటే ఈ భూమండలంలో కనిపిస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని, షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అని, లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అని, తర్వాత ఏదో విస్కస్ ఫోర్స్ అని, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అని, థర్మోడైనమికల్ ఫోర్సెస్ అని, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి శక్తుల మీద ఎంతోమంది సైంటిస్టులు అందరూ కూడా చేశారు. వీటిలన్నిటినీ కలిపేసి
ఒకే ఒక ఫీల్డ్ని, ఒక యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ, అంటే ఒకే ఒక దానిలో నుంచి ఇవన్నీ వచ్చాయి అని చెప్పి సైంటిస్ట్ అయినటువంటి ఐన్స్టీన్ చాలా ప్రయత్నం చేశాడు. అంటే ఏమిటనమాట, అన్నీ ఒక దాంట్లోనే వచ్చి ఎన్ని రకాలైనటువంటి శక్తుల కింద కనిపిస్తూ ఉన్నది అని అది సిద్ధాంతం. ఇప్పుడు దీనినే మన మహర్షులు ఆల్రెడీ ముందే చెప్పేశారు. ఏమిటంటే ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా దే ఆర్ ఆల్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎనర్జీ. వాటి శక్తుల్లో నుంచే ఇవన్నీ వచ్చాయి. E=mc² శక్తులలో నుంచే పదార్థాలన్నీ వచ్చాయి. కాబట్టి వీటిలన్నిటికీ మూలమైనటువంటి ఒక యూనిఫైడ్ శక్తి ఒకటి ఉండాలి, దానిని పరమాత్మ అంటారు. ఇలాగ జీవులన్నిటిలోనూ కూడా అదే ఫోర్స్, అదే శక్తి వీటిలన్నిటిలోనూ ఉండడం చేత వాటిని జీవుడు అన్నారు. నిన్న మనం చేసినట్టు ఆ బొమ్మలోకి ఆ లైట్ పడినప్పుడు ఆ బొమ్మలో ఉండేటువంటి సమస్తమైనటువంటి అవయవాల్ని వెలిగించి వాటికి ఎనర్జీనిచ్చి వాటి చేత పనులు చేయించేటువంటి ఒక పార్ట్ ఆఫ్ ది శక్తి జీవుడు, రెండవ పార్ట్ ఆఫ్ ది శక్తి పరమాత్మ. జీవుడన్నా పరమాత్మ అన్నా ఒకటే. ఈ డైమెన్షన్ అలా మారుతుంది. ఉదాహరణకి అతి సింపుల్ ఉదాహరణ చెప్పాలనుకోండి, గోడ మీద మనం ఒక సుత్తితోనో దేనితోనో టప్ అని కొట్టామనుకోండి. కొడితే అప్పుడు ఏమవుతుంది, మనం ఏ డైరెక్షన్లో అయితే సుత్తితో గోడ మీద కొట్టామో ఆ డైరెక్షన్లో నుంచి మెయిన్ శక్తి వెళ్తూ ఉంటుంది. తర్వాత గోడకి 360 డిగ్రీస్లోనూ కూడా ఆ ఎనర్జీ వేవ్స్ ఇలాగ అన్ని డైరెక్షన్స్లోనూ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలాగ ట్రావెల్ అయ్యేటువంటి శక్తులను వెక్టార్స్ అంటారు. మెయిన్ వెక్టార్ ఇది, తర్వాత మొత్తం అంతా వ్యాపిస్తుంది. అలాగే పరమాత్మ అనేటువంటి ఒక శక్తి అలా ఉన్నప్పుడు ఆ శక్తి లేకపోతే ఆ సర్వజ్ఞత్వం, ఆ సత్యం, ఆ జ్ఞానం, ఆ ముక్తమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది, అవ్యయమైనటువంటిది ఆ శక్తి, అది బ్రహ్మాండాలులోకి అన్నిట్లోకి వ్యాపించిపోయింది. అంటే 14 భువనాల్లోకి కూడా అది అదే శక్తి వ్యాపించిపోయి ఆయా భువనాల కింద, ఆయా జీవరాశుల కింద, ఆయా నక్షత్ర గ్రహాల కింద కనిపిస్తూ ఉన్నది అనేటువంటి విధానం చెప్తూ, అందువల్ల అమ్మ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మే. కానీ ఈ శరీరంలో ఉండేటువంటి ధర్మాలను తాను కావాలని లీలగా కలిసిపోయి తాను జీవత్వ భావంబులు పొంది నృత్యకేళి సలుపుచుండు వాటితో ఆడుతూ ఉంటాడమ్మా. అప్పుడు ఆ జీవుడే మనసు కింద ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మనస్సు, అందులో ఉండేటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా ఒక ముద్ద కింద ఉండి ఎప్పుడైతే ఈ ప్రాణం పోతుందో, శరీరం పడిపోతుందో, ఆ మనస్సు ఏం చేస్తుందంటే శరీరాన్ని వదిలేస్తుంది. అలా వదిలినటువంటి ఆ మనస్సు ఆ శక్తితో కూడుకున్నటువంటి ఆ జీవుడే మిగతా దేహాల్ని వెతుక్కుంటూ ఉంటాడమ్మా. ఎందుకంటే సృష్టి ఇలా జరగాలి కాబట్టి అని ఆయన చెప్పిన తరువాత ఇప్పుడు ఆ జీవుడి గురించి, ఆ జీవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ జీవుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనేటువంటిది 4వ శ్లోకంలో ఓ విదురా తల్లి అయినటువంటి దేవహూతికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడయ్యా. అర్ధేహ్య విద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా. ఇప్పుడు విషయాన్ అంటే ఏమిటి, ఈ జీవుడికి శరీరంలో తాదాత్మ్యం చెందిపోయాడుగా. నేను శరీరం అనుకున్నాడుగా, నా శరీరం నా ఇల్లు, నా కళ్ళు, నా ముక్కు, నా ఇంద్రియాలు అనుకుంటున్నాడుగా. అనుకుంటే బాగానే ఉంది. ఎదురుగా ఉండేటువంటి ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతున్నాడుగా, లావాదేవీలు పెట్టుకుంటున్నాడుగా. ఇప్పుడు ఈ ఇంద్రియాలు కన్ను అనేటువంటి ఇంద్రియం దానికి విషయం ఏమిటంటే, దానికి టార్గెట్ ఏమిటంటే అది గ్రహించేటువంటిది ఏమిటంటే రూపాలు. చెవి అనేటువంటి దానికి విషయాలు ఏమిటంటే సంగీతము, సాహిత్యము, ఈ శబ్దాలు. అదేవిధంగా ఈ మిగతా ఇంద్రియాలకి, ఈ ఇంద్రియాలకి బాహ్యమైనటువంటి ప్రకృతిలో ఏవైతే వాటికి టార్గెట్గా ఉంటాయో వాటిని విషయములు అంటారు. కాబట్టి విషయాన్, అటువంటి విషయాలను అంటే బాహ్యంగా కనిపిస్తున్నటువంటి విషయాలను ధ్యాయతః
ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ తెలివైనటువంటి వాడు, ఈ జ్ఞానమైనటువంటి వాడు, ఈ సత్యస్వరూపంగా ఉండి అసత్యాన్ని సత్యం అనుకుంటూ ఆ మాయలో కావాలని పడిపోయినటువంటి వాడు ధ్యాయత వాటిని చింతిస్తూ ఉంటాడు, ఆ విషయాలని చింతిస్తూ ఉంటాడు. అబ్బాయి ఈ రూపం ఎంత బాగుంది, ఈ చీర ఎంత బాగుంది, ఇది ఆభరణం ఎంత బాగుంది, ఈ కారు ఎంత బాగుంది, నా పెన్ ఎంత బాగుంది, నా చొక్కా ఎంత బాగుంది, నా ఇల్లు ఎంత బాగుంది, అవన్నీ విషయాలన్నమాట. వాటిని ధ్యాయత చింతిస్తూ ఉంటాడు. కంటిన్యూస్గా హీ విల్ బి థింకింగ్ అబౌట్ ఓన్లీ దోస్ థింగ్స్. అస్య అటువంటి ఈ జీవుడికి, అలాగా ఆలోచించేటువంటి జీవుడు ఉన్నాడే వీడికి అర్ధే అవిద్యమానేపి, అర్ధే అంటే ఇలాగ ఆలోచించి పొద్దున్న లేచినంది సాయంత్రం వరకు జ్ఞాపకాల్లోనూ మనుషులతోనూ వీటిలన్నిటితోనూ ఇలాగే ఆలోచించుకుంటూ ఉండేటువంటి ఆ ఆలోచనల్లో, ఆ విషయాల్లో అర్ధే అంటే సారము అవిద్యమానేపి, దాంట్లో ఏ సారము ఉండదు. అదేమిటండి ఏ సారము లేదంటారు ఏమిటండి అని అనుకోండి. ఓ మంచి చీర కొనుక్కున్నాం అనుకోండి. కొనుక్కున్నప్పుడు ఆ చీర అనేటువంటి విషయం నీ కంటికి పట్టగానే నీ మనసు వచ్చేసేసి అబ్బాయి చదువుకుంటే నేను ఎంతో అందంగా ఉన్నానని చెప్పి ఆ చీర కట్టేసుకుంటా, ఆ వస్త్రం కట్టుకుంటా, ఆ కారు కొనుక్కుంటా, ఆ వస్తువులు కొనుక్కుంటా, బాగానే ఉంది. ఇప్పుడు అది ఏమైంది, 4 రోజులు అవగానే ఆ చీర నీ పక్కన బారేస్తావు. అది సారం అయితే నిరంతరం నీలోనే ఉండాలిగా, ఆ చీరనే నువ్వు ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉండాలిగా. మళ్ళీ ఇంకో చీరకి, ఇంకో కారుకి, ఇంకో పెన్నుకి, ఇంకో వ్యక్తికి, ఇంకో కార్యక్రమం మీద నీ మనసు ఎందుకు పడుతోంది అంటే సారం లేనట్టేగా. ఇప్పుడు సారము అనే తర్వాత అర్ధే అంటే సారము అని ఒక అర్థం, తరువాత ప్రయోజనము అని కూడా ఒక అర్థం. ఏమంటే అది పరిపూర్ణంగా నిత్య ప్రయోజనం అయినప్పుడు నువ్వు ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఆ చీరే అది నిత్యము, అది శుద్ధము, అదంతా కూడా అదే సారము, నా జీవిత సారం అంతా ఇదే అని చెప్పి దాని మీదే నీ మనసు ఎందుకు ఉండకుండా మరో దాని మీదకు పరిగెడుతోంది. ఒక గంగలో మునిగిన తర్వాత మళ్ళీ తపతిలో మునుగుతో, తపతి నుంచి నర్మదా అంటావు, నర్మదా నుంచి ఇంకో చోటకంటావు, మహాకుంభం అంటావు. ఎందుకు ఈ మునుగుళ్ళు ఇవన్నీను? నీకు ఆ ప్రయోజనం అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తోంది అన్నమాట. అవిద్యమానేనపి అంటే ఏమిటి? ఆ ప్రయోజనం నీకు లేదు. ఆ ప్రయోజనం లేకపోతే ఆ సారం ఆ సారం మీద నీకు నమ్మకం లేదు. కాబట్టి అర్ధే అవిద్యమానేపి, ఆ సారం లేకపోయినా ఆ ప్రయోజనం లేకుండా ఉండేటువంటి విషయాంధ్యాయంతే, ఆ భోగాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడమ్మా ఈ జీవుడికి ఉండేటువంటి లక్షణం చెప్తున్నాడు. అంటే పురుషుడే కదా జీవుడు అంటే, ఇప్పుడు పురుషుడి గురించి చెప్పమన్నాడు కదా. పురుషుడి యొక్క మరొక డైమెన్షన్ జీవుడు. ఆ జీవుడు ఈ విధంగా ఉంటాడమ్మా. ఇప్పుడు సారము అన్నాం అనుకోండి. సారము అంటే సారము ఎప్పుడూ ఉండేటువంటిది సారం అన్నమాట. అంటే ఉదాహరణకి మనం ఏ బత్తాయి పండో లేకపోతే ఏదో నారింజ పండో ఏవో తీసుకుని దాన్ని శుభ్రంగా పిండామనుకోండి. పిండితే ఆ దాంట్లోంచి వచ్చినటువంటి సారం ఏమిటి అంటే ఆ రసం సారం. అందులో ఉండేటువంటి తొండలు కాదు, తొక్క కాదు, అందులో ఉండేటువంటి గింజలు కాదు, దాంట్లో ఉండేటువంటి పీచు కాదు. ఇప్పుడు సారం అంటే అది. నువ్వు ఏదైనా సరే ఒక వస్తువు మీదో ఒక దాని మీదో నీ మనసు గీసినప్పుడు దానిని పిండగా వచ్చినటువంటిది ఏమిటి అని ఆలోచించాలి. అంటే ఉదాహరణకి మామూలుగా చీరని పిండాము, చీరని కట్టుకుంటే చాలా ఇదిగా ఉన్నాను, అందంగా ఉన్నాను, లేకపోతే కారు కొనుక్కుంటే చాలా సుఖంగా ఉంది అంటున్నావు. ఇప్పుడు ఆ సుఖం అనేటువంటిది లేకపోతే ఆ ఆనందం అనేటువంటిది నిత్యంగా ఉంటోందా, ఎప్పుడూ ఉంటోందా, రాత్రి పడుకున్నప్పుడు ఉంటోందా, లేకపోతే నువ్వు ఏదో పనిలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా అంటే నువ్వు అనుభవించటం లేదు. సారము అంటే ఎప్పుడూ ఉండేటువంటిది, ప్రయోజనం అంటే ఎప్పుడూ ఉండేటువంటిది. టెంపరీ ప్రయోజనాలు కాదు, టెంపరీ తృప్తులు కాదు, టెంపరీ ఏమంటే అటువంటివి ఏమైనా ఉన్నాయండి అంటే ఉన్నాయండి అంటున్నాడు. ఉన్నాయి. అవి ఎటొచ్చి ఏంటంటే మనం ఈ మాయలో పడిపోయి ఈ జంప్ ఒకదాని మించి ఒక కార్యక్రమం నుంచి మరో కార్యక్రమం, మరో కార్యక్రమం నుంచి మరో కార్యక్రమంలోకి పడిపోయి అందులో ఒళ్ళంతా అలయగొట్టేసుకొని కాళ్ళు చేతులు ఇంకా నొప్పులు పెట్టేసేసి పడి ఉండేటువంటి దాన్ని మళ్ళీ మన్నాడు ఇంకోటి. కాబట్టి ఇలాగ ఉండేటువంటి సారం లేనటువంటి ఈ సారం లేనటువంటి వీటిల్లోకి
పడిపోవడమే, ఈ మనసు దానికి తగులుకుంటూ ఉండడమే సంస్కృతి కాదు, సంస్కృతి అంటే సంసారం. ఇలాగ ఒక దాంట్లోంచి అల్లుకుపోయేటువంటి దానిని సంసారము అంటారు. ఆ సంసారం అర్థే అది ఏమిటంటే అవిద్యమానేపి, అందులో సారం లేనిది సంసారం అని చెప్పిన తర్వాత ఇది ఎలాంటిది అంటే అమ్మా, స్వప్నే అనర్థ ఆగమః యథా. అమ్మా నిద్రలు పడుకుంటావు, స్వప్నం వస్తుంది నీకు, అందులో ఆ స్వప్నంలో నీకు ఏదో ఆపదొచ్చినట్టు, లేకపోతే ఏదో లాభం కలిగినట్టు, లేకపోతే ఏదో అయిపోయినట్టు, ప్రాప్తమైనట్లుగా నువ్వు ఫీల్ అయిపోతావు కదా. అదేవిధంగా జాగ్రత్తావస్థలో ఉండేటువంటి ఈ సుఖాలు, ఈ ఆపదలు, ఈ ఫ్రెండ్షిప్లు, ఈ కొత్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్వప్నంలో వచ్చేటువంటి విధానాలే తప్ప, అంటే జాగ్రత్తావస్థ అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి స్వప్నం. మనం రాత్రి పడుకున్నప్పుడు వచ్చినటువంటి కళని మాత్రమే స్వప్నం అనుకుంటున్నావు కాదమ్మా, ఇది కూడా స్వప్నమే. ఇది జాగ్రత్తావస్థలో ఉండేటువంటి స్వప్నాలు. కాబట్టి కళలో వచ్చేటువంటి ఆపదలు ఎంత అబద్ధమో, కళలో వచ్చేటువంటి సుఖాలు ఎంత అబద్ధమో, జాగ్రత్తావస్థలో వచ్చేటువంటి సుఖ దుఃఖాలు, ఈ చింతలు ఇవన్నీ కూడా అంతే అబద్ధమమ్మా. కాబట్టి ఇలాంటి విషయాలలో జీవుడు ఎప్పుడైతే ధ్యాయతో విషయాన్, ఈ విషయాల మీద వాడు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వాడికి సంస్కృతి న నివర్తతే, వాడు ఆ సంసారం నుంచి నా నివర్తనం అంటే తొలగిపోవడం, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నా నివర్తతే, వాడు దాని మించి రావటం లేదమ్మా అన్నాడు. బాగుందయ్యా, రావటం లేదు అని చెప్పి నువ్వు కంప్లైంట్ చేసావు, బాగానే ఉంది, ఓకే, రావటం లేదు, మేమందరం అలాగే ఉంటున్నాము. ఇవన్నీ చాలా క్లియర్గా ఇవన్నీ కూడా నిజాల కింద కనిపిస్తున్నాయి. అదే నేను కలలో కంటున్నటువంటివన్నీ కూడా వెర్రినవ్వు నవ్వుకుంటూ పొద్దున్నే లేచి ఆ బ్యాగ్ కళ వచ్చిందండి, కళ్ళ ఇలా జరిగిందండి అని చెప్పి నువ్వే కన్న కళ్ళలో నువ్వే ఉన్నావు, కళ్ళలో చూసినటువంటిది నీలో ఉండేటువంటి ఆ జీవుడే చూశాడు. అవేమో నిద్రపోయినప్పుడేమో అవన్నీ అబద్ధాలండి అని వెర్రినవ్వు నవ్వుకుంటూ పిచ్చి కళ్ళు వస్తుంటాయి అని చెప్పి వాటి మీద జోకులు వేస్తూ ఉంటామే. మరి ఆ జోకు దీంట్లో వెయ్యి, ఈ నిత్య జీవితంలో ఉండేటువంటి దాని మీద వెయ్యి. ఏదో కారు కొన్నాడు, ఏదో చిన్న కారు కొన్నాడు, అబ్బే ఇది లాభం లేదండి, పెద్ద కారు కొన్నామండి, పెద్ద కారు ఏంటంటే దీనికన్నా పెద్ద కారు కొన్నామండి అంటే ఏమిటి దాని అర్థం? ఏమిటి? కారుకు 4 చక్రాలు ఉంటాయి, దానికి ఒక డ్రైవర్ ఉంటాడు, లేకపోతే నువ్వు రేస్ వేసుకుంటావు, నేను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నా. అదేగా కారు చేసేది. దానికన్నా ఏం చేసేస్తుంది కారు? ఎందుకు దాని మీద నీకు అంత మమకారం, దాని మీద అంత ఇది? ఆ దొబ్బుడు దొబ్బేస్తూ ఉంటా, అక్కడి నుంచి ఈ కారు అండి, అదండి, ఇదండి అని చెప్పి నీ కారు చూపించడం, దానికి ఒక పార్టీ ఇస్తావు, దాని పార్టీ ఇచ్చిన తర్వాత అందరూ నీ కారు మెచ్చుకోవాలి, నీ స్టేటస్ మెచ్చుకోవాలి. ఇవన్నీ ఎన్ని రకాలైనటువంటి విషయాసక్తులతో కూడిపోయినటువంటి మనుషులు వీళ్ళందరూ. ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా సంస్కృతి న నివర్తతే, ఈ జంఝాటంలో పడినటువంటి వాడు వెనక్కి రాలేడమ్మా అన్నాడు. అనగానే అటు విదురుడు ఇటు దైవహేతి, సరే బాగానే ఉంది, నువ్వు సమస్య చెప్పావు, ఓకే, మేము నువ్వు చెప్పినటువంటి మాటలు నమ్మం, మాకు ఇవే ఇష్టంగా ఉన్నా, మేము ఇవే చేసుకుంటాం, కొత్త కార్యక్రమాలు పెట్టుకుంటాం, ఈవేళ ఇవి అయ్యాయి, రేపు ఇంకో కార్యక్రమం పెడతాం, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం పెట్టుకుంటాం, చాలా ఆనందంగా ఉంది, ఇది అంటున్నారు అంటే అది మీ కర్మ, మీరు ఏడవండి. అది వాళ్ళ బట్టి ఉంటుంది. లేదు కొంచెం ఆలోచిద్దాం, దీనికి ఏదో చెప్తున్నారు, మహర్షులు చెప్పారు, ఇవి సాక్షాత్తు భగవంతుడైనటువంటి కపిల మహర్షి మహాపతివ్రత అయినటువంటి మహాజ్ఞానవంతురాలైనటువంటి దేవహూతిగా చెప్తున్నాడు. సాక్షాత్తు పరబ్రహ్మ సుఖానుభూతి చెందినటువంటి సుఖబ్రహ్మే చెప్తున్నాడు అనేటువంటి దాని మీద మనకి ఏమాత్రమైనా కించిత్ దైవం మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆలోచించడం ప్రారంభిస్తే అసలు విషయం తెలుస్తుంది అన్నట్టుగా ఆయన చెప్తూ, అమ్మా అప్పుడు నువ్వేమన్నావు? మరి అందరూ ఇలాగే ఉంటున్నారు కదా, అందరూ ఇలా ఉంటే మేము ఇలాగే ఉంటాం, మేము కూడా ఇక కొత్త కార్యక్రమాల్లో మేము పాటు చేసేస్తాం, మేము వచ్చేస్తాం, మేము చేసేస్తాం. బాగానే ఉండి ఏడవండి, ఎవరికి కావాలి? ఇప్పుడు ఇలాగ ఉండేటువంటి
వాటిల్లో ఏం జరుగుతుందండి అంటే, మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలయ్యా, దానికి ఏదైనా మార్గం ఉన్నదా అంటే ఉందమ్మా. డెఫినెట్గా ఒక సమస్య ఉంది అంటే దానికి డెఫినెట్గా సొల్యూషన్ ఉండి తీరుతుంది. తలనొప్పి వచ్చింది అంటే పోగొట్టడానికి అమృతాంజనం ఉంటుంది. లోపల ఏదైనా క్యాన్సర్ లాంటిది వచ్చిందంటే రేడియేషన్ థెరపీలు ఉంటాయి. కడుపు నొప్పి వస్తే మాత్రలు ఉంటాయి. కళ్ళకు ఇది వస్తే అంటే ఏదైనా ఏవో సర్జరీస్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సమస్యకి కూడా సొల్యూషన్ ఉంటుందమ్మా అన్నట్టుగా ఆ సొల్యూషన్ ఏమిటో ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే చెప్పు నాయన ఏమిటదని అడిగితే ఆయన కపిల మహర్షి ఇలా చెప్పాడు. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పథి భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశం అతః ఏవ. అందుకే అమ్మా ఇలాగ విషయాలని నిరంతరం ధ్యానించేటువంటి బలహీనతలో పడిపోయి అలా ఒకదానితో ఒకటి అల్లుకుపోయేటువంటి ఈ సంసారం అనేటువంటి దాంట్లో ఈ జీవుడు, శరీరమే తాను అనుకునేటువంటి ఈ జీవుడు దాంట్లోనే ఉండిపోతూ ఈ విధంగా వాడు ఇలాగ ప్రవర్తిస్తూ ఉండేటువంటి ఆ జీవుడు అసతాం దుష్టాలైనటువంటి ఈ ఇంద్రియాలకి ఇది మంచా, ఇది చెడా, ఇది తీసుకోవాల్సిందా తీసుకోకూడదా అనేటువంటి విషయం వాడు ఆలోచించడు. అసతాం లేనటువంటి వాటిని ఉన్నట్టుగా భావించేటువంటి లక్షణం కలిగినటువంటి ఇంద్రియాలు అంటే ఏమిటి, లేనిది ఉన్నట్టుగా భాషించడం అన్నమాట అసత్ అంటే ఏమిటనమాట. ఏదో చెట్టును చూస్తున్నాం అనుకోండి, చెట్టును చూసేటప్పటికి చెట్టులో పరమాత్మ యొక్క చైతన్య దీప్తి ఉంది అనేటువంటిది చూడలేక చెట్టు కింద చూస్తూ ఉండడం అన్నమాట. అసతాం ఇలాగా దుష్టంగా ఒకదానిని మరొకటిగా చూసేటువంటి ఇంద్రియములు ఏం ఇంద్రియాల యొక్క పది, ఆ ఇంద్రియాల యొక్క మార్గాలలో, పది అంటే మార్గాలు, అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఇలాగ పడిపోతూ ఉండేటువంటి ఆ ఇంద్రియాలలో ఈ జీవుడు ప్రసక్తం గట్టిగా తగులుకున్నాడమ్మా. అంటే ఈ లోపల ఉండేటువంటి జీవుడు శరీరం తానే అనుకున్నటువంటి ఆ మనసు ఉందే, ఇక్కడ మనసు అనేటువంటిది జీవుడు. ఆ మనసు ఉందే అది ఏమిటంటే ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాల మీద ఆ మార్గంలో వెళ్ళిపోతుంది. ఇంద్రియాలు తీసుకెళ్ళేటువంటి మార్గాలు, 5 ఇంద్రియాలు తీసుకొచ్చే 5 మార్గాల్లోకి నిరంతరం ప్రయాణం చేసేస్తూ అంటే తన శరీరాన్ని వాటిల్లో కదిపేస్తూ ఏమైపోతుందంటే ప్రసక్తం గట్టిగా తగులుకుంటోంది. ఏది ఈ జీవుడు అందులో తగులుకుంటున్నాడు. సక్తం అంటే తగులుకోవడం, లేపనం అంటే అంటించుకోవడం. సక్తం అంటే ఉదాహరణకి ప్రసక్తం, అంటే బాగుగా అంటించుకుంటున్నట్టు, తగులుకుంటున్నట్టు. ఇంకా మళ్ళీ దాంట్లోంచి వాడు బయటపడడానికి ఇష్టపడటం లేదు. అంటే ఏమిటి, మామూలుగా సింపుల్గా ఉండేటువంటి జిగురుతో అంటించామనుకోండి, కాసేపు అయ్యేటప్పటికి జిగురు పోతుంది, అంటించినటువంటి వస్తువు వచ్చింది. అదే ఫెవికాల్తో అంటించేసామనుకోండి అంతే. ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే మన మనసుని ఈ మనుషులతోనూ, ఈ కార్యక్రమాలతోనూ, ఈ వస్తువులతోనూ, ఈ రకరకాలైనటువంటి బంధువులతోనూ, బాధలతోనూ ఫెవికాల్ అంటించేసుకుంటున్నాయి. అంటే బాగుగా, సక్తం అంటే తగులుకోవడం అన్నమాట. ఇలా తగులుకుంటున్నాయమ్మా. ఇలా తగులుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు చిత్తం, ఇలా తగులుకు ఉండేటువంటి చిత్తం ఇలా ఉంది, ఒప్పుకుంటావా అమ్మా అంటే అవునయ్యా ఒప్పుకుంటున్నాను, నువ్వు అన్నది కరెక్టే. నేనే కాదు సమస్తమైనటువంటి జీవులందరూ కూడా ఈ విధంగానే ప్రసక్తం అసతాం పథి, ఈ ఇంద్రియాల యొక్క ప్రలోభం చేత వీటిల్లో గట్టిగా ఫెవికాల్లాగా వాళ్ళ ఆ మనసు దాంట్లో తగులుకుంటోంది. ఇలాగ తగులుకుంటున్నప్పుడు ఆ ఫెవికాల్ నుంచి వాటిలన్నింటినీ పైకి పీక్కోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే ఉందమ్మా. యాంటీ ఫెవికాల్ ఒకటి ఉంది. అంటే ఏమిటి, ఆ యాంటీ ఫెవికాల్ వేసేసామంటే మళ్ళీ ఈ అంటించుకోవడం అనేటువంటిది ఉండదు. లేపనం అన్నాం అనుకోండి, లేపనానికి సక్తానికి ఓ తేడా ఉంది. లేపనం అంటే మామూలుగా రాసుకోవడం అనమాట. లేపనం అంటే రాసుకోవడం. ఉదాహరణకి మనకి ఏ కొబ్బరి నూనె చేతిలో రాసుకున్నాం అనుకోండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డును పోగొట్టుకోవాలి అంటే ఏ సబ్బుతోనో ఏ సున్నిపిండితోనో బాగా రుద్దేసుకుంటే ఆ జిడ్డు పోతుంది, అది నిర్లేపనం అవుతుంది. ఇప్పుడు సక్తం అంటే ఏమిటన్నమాట, ఫెవికాల్తో
అంటించేసుకున్న తర్వాత దాన్ని పీక్కోవాలి అంటే, దానిని వదుల్చుకోవాలి అంటే నీ తరం కాదు, సబ్బు కాదు, సున్నిపిండి కాదు, ఏమీ లేదు, అది కట్ చేయాలి. ఏ కత్తిరితోనో ఏ కట్టర్తోనో కట్ చేస్తే తప్ప దాన్ని వదుల్చుకోలేము. కాబట్టి లేపనానికి మనం ఏమిటి లేపనం చెందుతున్నామా సక్తం చెందుతున్నామా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏంటంటే లేపనము చెందుతూ ఉంటాము, సక్తము కూడా చెందుతుంటాం. కొన్ని విషయాలు మామూలుగా అంటించుకున్నది దులిపేసుకుంటాం, మామూలుగా మళ్ళీ మన కార్యక్రమాల్లో పడిపోతూ ఉంటాం. కానీ కొన్నిట్లో సక్తం, ఆ సక్తం అంటించుకున్నది ఏంటంటే నిద్రలోనూ అదే, మామూలుగా ఉన్నప్పుడు అదే. అందువల్ల ఈ సక్తం ఇది పోవాలి అంటే ఏం చేయాలంటే అమ్మ దానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఏమిటంటే అది తీవ్రేణ చాలా తీవ్రంగా భక్తి యోగేన భక్తి చేయాలమ్మా, విరక్తతో ఉండాలి. ఇవి రెండూ చేసినప్పుడు నా వశం నయేత్, అప్పుడు ఈ ఇంద్రియాల యొక్క వశంలోకి ఈ మనసు ఈ జీవుడు వెళ్ళడమ్మా. అందుకని సమస్య అదైతే ప్రాబ్లం ఏమిటంటే తీవ్రేణ భక్తి యోగేన విరక్త్య చెయ్యాలి. ఏమయ్యా ఇదేదో సినిమాలో చూపించినట్టు సడన్గా భక్తుడు అయిపోతామంటే కాదమ్మా, దీనికి ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి? శనైశ్చిత్తం, నెమ్మదిగా, శనై అంటే నెమ్మదిగా, మెల్లగా భక్తి భావాన్ని పెంచుకోవాలి, మెల్లగా విరక్తి భావాన్ని పెంచుకోవాలి. విరక్తి ఇది సడన్గా వచ్చేసేసి మీద పడిపోయేసి లాగా ఉండదమ్మా ఇది. కాబట్టి శనైహ చిత్తం, ఈ చిత్తాన్ని నెమ్మదిగా మెల్లగా చేస్తున్నట్టయితే ఈ సంసారం నుంచి నివర్తం కలుగుతుందమ్మా అన్నాడు. రేపటి కార్యక్రమంలో దాని గురించి కొంచెం విపులం చేసుకుని ముందుగా